అందరికీ యాస నర్సిరెడ్డి గారు ఏం చెప్తారంటే గోధుమ గడ్డి ఎలా వాడాలి, దాని ఉపయోగాలు ఎలా అని చెప్పారు చూద్దాం. గోధుమ గడ్డి రసం కానీ చూర్ణం కానీ ప్రకృతి ఇచ్చిన వరంలా భావించవచ్చు. సర్వరోగాలు తగ్గించడంలో గోధుమ గడ్డి రసం కానీ చూర్ణం కానీ చాలా ముఖ్యమైనది. సులువుగా ఎవరి ఇంటిలో వారే చేసుకొని వాడుకోవచ్చు. క్లోరోఫిల్ అనే శక్తి గోధుమ గడ్డిలో ఉంది, మనకు తెలుసు కదా. క్లోరోఫిల్ ఉంది కాబట్టి అది ఆహారం తయారు చేస్తుంది సూర్యరశ్మి గ్రహించి. బన్సీ రకము కానీ షర్బతి రకము గోధుమలు వాడాలి. రెండిట్లేదు. షర్బతి రకం ఎక్కువ మొక్కలు వస్తాయి. గోధుమలు 12 గంటలు నానబెట్టాలి. 12 గంటల కంటే ఎక్కువసేపు నానబెట్టకూడదు. గోధుమలు నానబెట్టడానికి మట్టి పాత్రనే ఉపయోగించడం మంచిది. నానిన గోధుమలను గుడ్డలో కట్టి 12 గంటలు అలాగే ఉంచితే మొలకలు వస్తాయి. ఆ మొలకలను తొట్టిలో చల్లి పైన పల్చగా మట్టి చల్లి నీరు పెట్టాలి. 8 రోజులలో 6 నుండి 8 అంగుళాల వరకు పెరుగుతాయి. వీటిని కత్తిరించుకొని ఉపయోగించుకోవాలి. 10 రోజులు దాటితే పనికిరాదు. దంచి కానీ గ్రైండర్లో వేసి కానీ రసం తీయవచ్చు. తాగినప్పుడల్లా 1/2 కప్పు 4 మార్లు చాలినంత రసం తీసిన వెంటనే త్రాగాలి. నిల్వ ఉంచరాదు. అరగంట కంటే ఎక్కువ నిల్వ ఉంచరాదు. ఆకులు నమల కలిగిన వారు నమిలితే మంచిది. 4 సార్లకు తగ్గకుండా 10 సార్లు మించకుండా వాడాలి. మొదటిసారి కొందరికి వాంతు అవునట్లు కావచ్చు. అటువంటి వారు రోజుకు కొంచెం పెంచాలి. మొదట తక్కువ మోతాదులో ఇవ్వాలి. వారం రోజులు కేవలం గోధుమ గడ్డి రసంతో ఉండడం వలన వ్యాధి నివారణ సక్రమంగా జరుగుతుంది. శరీరంలోని కాలుష్య పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. బరువు త్వరగా తగ్గాలనుకునేవారు తక్కువ ఆహారాన్ని పూర్తిగా మానుకొని మొలకెత్తిన గింజలు, పచ్చి కూరగాయలు, పండ్లు, పాలు, గోధుమ రసం 3 లేక 4 ఔన్సులు 3-4 సార్లు తీసుకోవాలి. పై విధంగా చేసినచో ఒకరు 6 రోజుల్లో 2.5 కేజీల బరువు తగ్గగలరు. గోధుమ గడ్డి రసంతో ఎనిమా చేసి అద్భుత ఫలితాలు పొందవచ్చు. మట్టిలో రసాయన ఎరువులు వాడరాదు. సేంద్రియ ఎరువులనే వాడాలి. భూమిపై పెంచరాదు, తొట్టిలోనే పెంచాలి. గోధుమ గడ్డి రసం తీసుకునే అరగంట ముందుగా అరగంట వెనుక కానీ ద్రవ ఘన పదార్థాలు తీసుకోకూడదు. మొదట రసం తాగినప్పుడు కొందరికి వికారము, డిసెంట్రీ, జలుబు కలగవచ్చును. కానీ ఈ లక్షణంలో శరీరంలో ఉన్న విష పదార్థాలు బహిర్గతం కావడానికి చిహ్నములు. గోధుమ నారులో వెల్లుల్లి కానీ తమలపాకు కానీ కలిపి దంచి రసం త్రాగితే వాంతు రాదు. నిమ్మరసం కానీ ఉప్పు కానీ పప్పు కానీ ఎట్టి పరిస్థితిలో కలపరాదు. 15 గ్రాములు గోధుమ ఆకులు రోజుకి కనిష్టమైన మోతాదు అవుతుంది. మోతాదు పెంచగోరిన వారు 30 నుంచి 45 గ్రాముల దాకా రోజుకి ఉపయోగించవచ్చు. ఆకులు కత్తిరించి వారం రోజుల వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టి వాడవచ్చు. నీడలో పెంచాలి. ప్రతిరోజు పరగడుపులో టీకి బదులు 1/2 కప్పు గోధుమ గడ్డి రసం తాగినచో ఎలాంటి రోగాలు దరిచేరవు. పసిపిల్లలకు 5 చుక్కల పాలలో కలిపి త్రాగించాలి. చాలా ఆరోగ్యంగా హుషారుగా ఉంటారు. గోధుమ నారును గడ్డలకు, గాయాలకు, బొప్పలకు, చర్మం పొక్కులకు కట్టుగా ఉపయోగించవలను. ఆకును మెత్తగా నూరి గాయం మీద కట్టు కట్టవచ్చు. గోధుమ గడ్డి రసంలో విటమిన్ ఏ ఉంటుంది. కళ్ళు బాగా కనపడటకు ఉపయోగపడుతుంది. గోధుమ గడ్డి రసం వారం రోజులు రోజు వాడితే వ్యాధి నివారణ జరుగుతుంది. శరీర మలినాలు, కాలుష్య పదార్థాలు వెళ్ళిపోతాయి. గోధుమ ఆకు రసంతో పాటు కొబ్బరి నీరు తీసుకోవచ్చు. ఇవి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లను, ఖనిజములను, ఎంజైమ్లను తగినంతగా సరఫరా చేస్తాయి. 3 ఔన్సుల రసం 3-4 సార్లు తీసుకోవాలి. గోధుమ నారు రసంలో క్లోరోఫిల్ ప్రకృతి మాత ప్రసాదించే శక్తివంతమైన ఆహారంలో ఒకటి. శరీరంలో విష పదార్థాలను ప్రక్షాళన చేసి మరణించిన జీవ కణాలను ఇది మళ్ళీ జీవం పోస్తుంది. మన శరీరంలో ప్రతి జీవకణం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి జబ్బులు రావు. గోధుమ గడ్డి రసంతో ఎనిమా చేసుకుంటే మలబద్ధకాన్ని అద్భుతంగా నివారించవచ్చు. నోటి దుర్వాసన వచ్చిన వారికి 5 మొక్కలు గోధుమ గడ్డి కత్తిరించి కడిగి నమిలి మింగితే కొన్ని రోజులకు వాసన పోతుంది. గోధుమ గడ్డి చూర్ణం వాడే విధానం. గోధుమ గడ్డి చూర్ణం అన్ని ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. ఇంటి వద్ద గడ్డి పెంచలేని వారు చూర్ణం వాడవచ్చు. ప్రతి కణానికి శక్తినిస్తుంది. రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 1 టీ స్పూన్ గోధుమ గడ్డి చూర్ణం 1 గ్లాసు నీటిలో సమానమైన గాఢ ఆకుపచ్చని రంగు వచ్చే వరకు కలపవలను.
మంచి ఫలితాల కొరకు 1 నెల పాటు 1 టీ స్పూన్ 3 గ్రాములు గోధుమ గడ్డి చూర్ణం గోరువెచ్చని నీటితో కలిపి ఉదయం పరిగడుపున సేవించాలి. మొదట హాఫ్ టీ స్పూన్తో మొదలుపెట్టి గ్రహణ శక్తిని బట్టి చూర్ణం మోతాదు పెంచాలి. గోధుమ గడ్డి చూర్ణం వాడి అరగంట ముందు 1 గంట తర్వాత ద్రవ ఘన పదార్థాలు వాడరాదు. పిల్లలు నీటితో కలిపి తీసుకోకపోతే తినే చపాతీలో కానీ పరోటాలో కానీ పప్పు అన్నం కూరలతో కలిపి తినిపించవచ్చు. దానికి పాలు, పంచదార, ఉప్పు, నిమ్మరసం, బత్తాయి, పైనాపిల్ మొదలగు పుల్లని రసాయనాలతో కలపరాదు. గోధుమ గడ్డి చూర్ణంలో తేనె కలిపి తాగించవచ్చు. అండి థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ జయప్రకాష్ యోగా ఇన్స్ట్రక్టర్.